టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, జానారెడ్డి గారిని ఓడించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా మరి గల్లీ నుంచి తీసుకొచ్చి ప్రతి గల్లీలో పెట్టి ఇక్కడ ఒక సైన్యాన్ని మోహరించి పనిచేస్తూ ఉన్నారు. జానారెడ్డి గారు ఎమ్మెల్యే కాకుండా పోవడానికి అంత అనర్హుడా అని మేము అడుగుతాము. 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి, జేఏసీ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషించి, మరి తెలంగాణ సమయంలో కూడా ఆయనకు ఒక అత్యున్నతమైనటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినా కూడా నాకు తెలంగాణే ముఖ్యము, నేనుంటే ఈ పదవి వస్తుందో రాదో మళ్ళీ నా తెలంగాణ ప్రజలకు నేను అన్యాయం చేసినట్టు అవుతుందేమో అని ఆయన 40 ఏళ్ళ సీనియారిటీ రాజకీయంలో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మరి త్యాగం చేసిన తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ రావాలి నాకు ముఖ్యమంత్రి పదవి కాదు అని. మరి అలాంటి నేతను ఇవాళ వాస్తవానికి ఏకగ్రీవంగా చేసుకోవాల్సిన అవసరం ఉండే. పోయినసారి కూడా కేసీఆర్ గారు పోటీ పెట్టారు. నొమ్ముల నరసింహయ్య గారి మీద అభిమానం ఉంటే నిజంగా వేరేకాడ పెట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వాల్సింది. కానీ ఒక తెలంగాణ తీసుకురావడంలో కీలక భూమిక పోషించినటువంటి నేతల్ని ఈరోజు కేసీఆర్ గారు ఏ రకంగా చూస్తూ ఉన్నారో ఇవాళ జానారెడ్డి గారి మీద తీసుకొచ్చి బాల్క సుమన్, ఆయన పేరు కూడా మాట్లాడడం మాకైతే ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు వచ్చి ఈయనను మాట్లాడు అవసరమా? ఇవాళ విమర్శలు కోదండరాముని కూడా అదే రకంగా నాగుబామని, విషపామని ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వీళ్ళు ఇవాళ వీళ్ళ దగ్గర వీళ్ళ పెంపకంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో నిన్నటిదాకా వీళ్ళ ఎమ్మెల్యేగా పనిచేసి ఎట్లా తిడుతున్నారో బయటికి పోయి అది రేపు ఇలా పొగిడే వాళ్ళందరూ కూడా రేపు వీళ్ళను పక్కన పెట్టిన రోజు అంతకంటే ఘోరంగా తిడతారు. నిన్నగాక మొన్న ఒక మహిళా సోదరి మన తిట్టింది కేసీఆర్ గారిని. మేము వాటిని సమర్థిస్తలేము, బట్ అట్లాంటి మాటలు మీరు ఎదుర్కొంటారు, అట్లాంటి విద్యను మీరు నేర్పిస్తున్నారు. జానారెడ్డి గారికి ఇచ్చే విలువ జానారెడ్డి వయసుకు అయినా ఇవ్వాలి. కానీ ఆ రకంగా దరిద్రం మాటలతోటి ఏదో హీరోలం అవుతాం అనుకుంటా ఉన్నారు, అది తప్పు. కాబట్టి అన్ని పార్టీలు కూడా జానారెడ్డి గారి యొక్క గెలుపు కోసము ఇక్కడటువంటి ప్రజలందరూ కూడా సహకరించండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం చేయడంలో కీలక పాత్ర పోషించింది, ముందంజలో ఉంది. బానిస సంఖ్యలను తెంచడంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. బానిసత్వం నుంచి ఈరోజు స్వేచ్ఛావాయు పీలవడానికి కాంగ్రెసే కారణం, తెలంగాణ రావడానికి కాంగ్రెసే కారణం. ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీని ఒక దిక్కు మోడీ అంటాడు, మొన్ననే పార్లమెంట్లో మళ్ళీ ఈ జనాలలో తిరుగుతూ ఉంటే నిన్ననేమో ఒక ఆయన పోయి ఆంధ్రలో అంటాడు మేము తెలంగాణ వాదమే లేకుండా చేసినామని. నిన్నగాక మొన్న దుబ్బాకలో గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడతారు. మరి మొన్ననేమో మోడీ గారు పార్లమెంట్లో అంటారు మేము అంటే కాంగ్రెస్ వాళ్ళు తల్లిని చంపి బిడ్డనిచ్చారు అంటే అంత తెలంగాణ ఇవ్వడాన్ని అంత ఘోరంగా మాట్లాడుతుంది బీజేపీ నాయకులు, బీజేపీ వాళ్ళు. ఒక దిక్కేమో టీఆర్ఎస్ వాళ్ళు పదవులలో ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ త్యాగం చేసింది, ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేసింది గతమంతా కూడా. ఇవాళ 70 ఏళ్లలో ఏం చేసిరంటే మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఒక మాజీ డీజీపీ వచ్చి ఒక మోడీ గారికి ఒక సూచన చేసిండు. ఈ దేశం విడివిడిగా ఉండే 20 ఊర్లలోనే కరెంట్ ఉండే, ఒక 10 మందికే టెలిఫోన్లు ఉండే. బీజేపీ అంటే బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోయే ముందు మనకి ఇచ్చింది. కానీ ఈరోజు ఇదంతా అభివృద్ధి అయ్యి 75 సంవత్సరాల స్వతంత్ర అమృతోత్సవం నిర్వహించాలని మోడీ గారు చెప్తున్నారు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మరి దీనికి కారణం కాంగ్రెస్ కాదా? ఇదంతా చేసింది కాంగ్రెస్ కాదా? ఈ 7 ఏళ్లలోనే మీరు చేసారా? కాబట్టి ఇక్కడ సమాజాన్ని కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం, కేవలము భావోద్వేగాలతోటి రెచ్చగొట్టే మాటలతోటి గతం మొత్తం అంటే గతం లేకుండా చరిత్ర లేకుండా ఏది కూడా లేదు, భవిష్యత్తు లేదు. చరిత్ర పునాదుల మీదనే మనం నిలబడి ఉన్నాం. కాబట్టి ఈరోజు జానారెడ్డి గారి గెలుపు అనేది చారిత్రక అవసరం ఇక్కడ. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఒక కృతజ్ఞతా భావం కూడా ఉంటుంది. మనకి ఎవరైనా ఏమైనా చేస్తే మనకు అనుకున్న డిమాండ్ సాధిస్తే వాళ్ళకి మనం సహకరిస్తాం. ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క 4 కోట్ల ప్రజల యొక్క డిమాండ్ను, గొంతును మరి ఢిల్లీ వరకు కూడా గల్లీ బిడ్డల యొక్క గొంతును సోనియమ్మ గారు ఇని ఇవాళ తెలంగాణ ఇచ్చింది. కానీ ఒక్క రోజైనా మనం ఆమెను అధికారికంగా గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అధికారికంగా ఈ రాష్ట్రానికి పిలిచి కనీసం ఒక కృతజ్ఞత సభను కూడా మనం పెట్టలేకపోయినాం. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.